ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన భారతదేశంలో ఒక ప్రత్యేక జిల్లా ఉంది, యానం. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నప్పటికీ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి చేర్చబడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. యానం ప్రాంతం కొన్ని శతాబ్దాలుగా చాలా సామ్రాజ్యాల కంట్రోల్లో ఉంది. బ్రిటిష్, ముస్లిం ఇంకా ఇతరుల చరిత్రలో దీని ప్రాముఖ్యత చాలా ఉంది. 1723లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యానంలో డిపో ట్రేడింగ్ పోస్ట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని యానన్ అని పిలువబడింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళు అనేకసారి ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, కానీ చివరికి 1817 తర్వాత ఫ్రెంచ్ వారి చేతిలోనే ఉంది. ఫ్రెంచ్ ఇండియాలో ఒక ముఖ్యమైన సెటిల్మెంట్ పాండుచ్చేరి, కరైకల్, మాహే, యానం, చందర్ నగర్ వంటి 5 చోట్లలో ఈ యానం ఒకటి. 1880లో యానం మున్సిపాలిటీ ఏర్పడింది. పెంచ్ డికేర్ దీనికి 12 సీట్లు ఉండేవి. ప్రజలు వార్డుల నుండి ప్రతినిధులను ఎన్నుకునేవారు. 24 అక్టోబర్ 1948న పాండుచ్చేరి, కరైకల్ మరియు యానంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. కొన్ని పార్టీలు ఫ్రెంచ్ పాలనను కొనసాగించాలని, మరికొన్ని భారతదేశంతో విలీనం చేయాలని కోరారు. యానంలో ఒక కీలక తిరుగుబాటు జరిగింది. ప్రజలు ఫ్రెంచ్ అధికారాన్ని తిరస్కరించి భారత్తో విలీనం కోరారు. ఇది ఫ్రెంచ్ ఇండియా సమగ్రతలో ఒక వాటర్ షెడ్ మూమెంట్. 1 నవంబర్ 1954న ఫ్రెంచ్ ఇండియాలో పాండుచ్చేరి, కరైకల్, మాహే, యానం వంటి ప్రాంతాలు భారత్లో విలీనం చేయబడ్డాయి. కానీ 1963లో చట్టబద్ధంగా అధికారికంగా పూర్తయింది. 1963లో యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ద్వారా పుదుచ్చేరిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పడింది మరియు యానంకు అసెంబ్లీ సీట్లు కేటాయించబడ్డాయి. యానం ప్రజలు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్లు వేయరు. వీరు పుదుచ్చేరి ఎలక్షన్లోనే ఓట్లు వేస్తారు, ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరిలో ఉంది కాబట్టి. యానం ప్రజలు తెలుగు, ఫ్రెంచ్ ఇంకా ఇంగ్లీష్ భాషలు కూడా మాట్లాడతారు. ఫ్రెంచ్ ఆరిజిన్ కుటుంబాలు ప్రస్తుతం కూడా ఫ్రెంచ్ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నట్లు సమాచారం ఉంది. యానం అనేది చెన్నై, మద్రాస్ నగరానికి ఉత్తరాన 650 కిలోమీటర్ దూరంలో, కాకినాడ సమీపంలో గోదావరి నది యొక్క ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. ఆ ప్రాంతాల్లో మాట్లాడే ప్రధానమైన భాషలు తమిళం, మలయాళం మరియు తెలుగు. పుదుచ్చేరి మరియు కరైకల్ దక్షిణ ప్రాంతాల్లో తమిళ్ ప్రధానంగా మాట్లాడతారు. మాహేల్లో మలయాళం ప్రధానంగా మాట్లాడతారు మరియు యానంలో ప్రధానంగా తెలుగు మాట్లాడతారు. గతంలోని ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్మెంట్, తిరుగుబాటు, ఇండియా విలీనం, పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ యానంను ప్రత్యేకంగా చేయడం విశేషం.